మా నాన్నంటే నాకు ప్రాణం. ఎవరైనా ఏమైనా అన్నారో కొలికెత్తాను, కొలికెత్తాను అంటే ఈ డైలాగ్ వినగానే మీకు సీన్ అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే అర్జెంట్‌గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని చూసేయండి మరి. పండగకి వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ కుమారుడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఆడియన్స్‌కి తెగ నచ్చేశాడు. ముఖ్యంగా బుల్లిరాజు పాత్రలో ఈ బుడ్డోడు పండించిన కామెడీకి థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారు. సింపుల్‌గా ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ బుడ్డోడు తన భుజాలపై మోసాడని చెప్పొచ్చు. సినిమా సక్సెస్‌లో ఖచ్చితంగా బుల్లిరాజు పాత్రకి కూడా పెద్ద పాత్రే ఉంది. ఇక సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూలు సాధించి దూసుకువెళ్తోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకి కృతజ్ఞతలు చెప్తూ మూవీ టీమ్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో బుల్లిరాజు అదేనండి చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ స్పీచ్ ఇచ్చాడు. అందరూ బాగున్నారా? ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ థియేటర్‌కి వెళ్లి మా సినిమాని ఇంత బాగా ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ. అలాగే నాలా ఓటీటీలు చూసి ఎవరు పాడవద్దు. ఎవరు నాలాగా అలా తిట్టొద్దు. ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఇలా చేశామంతే. దానివల్ల ఇలా అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. సారీ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ బుల్లిరాజు అన్నాడు. అయితే చాలామంది బుడ్డోడు ఎందుకు సారీ చెప్పాడో అర్థం కాలేదు. దానికి ఓ కారణం ఉంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బుడ్డోడు బూతులు తిట్టే సీన్‌లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేసి ఈ బూతులకేనా తెగ నవ్వుకుంటున్నారు. ఇది క్రింజ్ కామెడీ అంటూ పోస్టులు పెట్టారు. ఇక ఈ ట్రోలింగ్ విషయం బుడ్డోడికి కూడా పాపం తెలిసినట్టుంది. నా వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారేమో, నేనిలా బూతులు మాట్లాడటం వల్ల ఫాలో అవుతారేమో అనుకుని అవ్వొద్దు ప్లీజ్ అంటూ సారీ చెప్పాడు. ఈ మాటలకి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. సినిమా కోసం చెప్పావు గానీ నువ్వు బంగారంలో బుడ్డోడా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.